ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు మాజీ జడ్జి ఎస్ రామకృష్ణ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి ఎస్ రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలంటూ కోర్టును కోరారు. ఈ రిట్ పిటిషన్ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా రామకృష్ణ తెలిపారు. గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులు తమ అనుచరుల ద్వారా తనను వేధించారన్నారు రామకృష్ణ. బి కొత్తకోటలోని తన ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు. గత నెల 27న ఫోర్జరీ సంతకాలతో ఒకరు తనపై తప్పుడు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశానన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని స్థానికంగా సీఐతో పాటుగా అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆయన గతంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావించిన రామకృష్ణ తన ప్రాణాలకు ముప్పు ఉందని అత్యవసర పిటిషన్ కింద స్వీకరించాలని హైకోర్టును కోరినట్లు తెలియజేశారు. హైకోర్టు తన రిట్ పిటిషన్ ను పరిశీలించి పెద్దిరెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ రిట్ పిటిషన్ పై విచారణ చేసి నివేదికను అందజేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించినట్లుగా ఆయన తెలియజేశారు. హైకోర్టు నోటీసుల అంశంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాల్సి ఉంది.